తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కొవ్వును కలిపి ఈ లడ్డూని తయారు చేశారు అంటూ గత ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రోక్షణ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అలాగే హోమం కూడా చేస్తుంది. అసలు ఈరోజు ఎటువంటి హోమాలు చేశారు, ఎటువంటి ప్రోక్షణ కార్యక్రమాలు చేశారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు అసలు ఎటువంటి ప్రోక్షణ కార్యక్రమాలు ఇక్కడ జరిగినాయి? ఈరోజు మన వేదంలో, సనాతన ధర్మంలో వేదమే మనకు ఊపిరి. ఎటువంటి అపవిత్రం చేసినా కూడా, ఎటువంటి వాళ్ళు కూడా అంత అపవిత్రం చేసినా కూడా మనం పవిత్రం చేసుకునేట్ల శక్తి భగవంతుడు ఇచ్చాడు మాకు. ఏమంటే వేదంలో వేద శివ శివో వేద వేదాధ్యాయ సదాశివ అంట అని పంచగవ్యాలతో మళ్ళీ కూష్మాండ హోమాన్ని ప్రాయశ్చిత్తం. పొద్దున్నే మేము దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ పంచగవ్య హోమాన్ని చేశారు. తర్వాత కూష్మాండ హవనం చేశారు. వేద మంత్రాలు ఎక్కడ ఉంటుందో, వేద హవనాలు ఎక్కడ నడుస్తుందో, ఎటువంటి ప్రాణులు కాదు నరమాంసాలు తీసుకొచ్చి చేసినా కూడాను అది పవిత్రం అవుతుంది. ఎందుకంటే ఎటువంటి వాళ్ళు తీసుకొచ్చి ఆ అపవిత్రమైన ప్రసాదాన్ని ఇక్కడ పెట్టినా కూడా ఆ వెంకటేశ్వర స్వామి వీక్షణ పడగానే విషము కూడాను దివ్యమైన ఆహారం అవుతుంది, ప్రసాదం అవుతుంది. కానీ వీళ్ళు దుష్కృత్యాన్ని చేశారు. ఆ దుష్కృత్యానికి తగిన శిక్షని ఆ యమధర్మరాజు వేస్తాడో భగవంతుడు చూపిస్తాడో లేదో లేదు. వెనక నుంచి దెబ్బ కొట్టే దగ్గర ముందు వచ్చి నిల్చుకుంటే మనం ఎదిరించగలము. దేవస్థానాన్ని పాడు చేయడం, మళ్ళీ తర్వాత ప్రసాదం పాడు చేయడం. భగవంతుడు 3 రకాలుగా ఉంటాడు. ఒకటి గర్భగుడిలో ఉంటాడు విగ్రహంగా, రెండోది అర్చకుల్లో ఉంటారు, మూడోది ప్రసాదంలో ఉంటారు. అందుకోసరంగా ప్రసాదాన్ని దెబ్బతీసిన, స్వామిని దెబ్బతీసిన అంతా ఒకటే. కానీ దానికి సరైన ఒక ఉత్తరాన్ని ఆంధ్రప్రదేశ్ జనాలు ఇచ్చారు. తర్వాత ఇప్పుడు బయటకు వచ్చింది. ముందుకు ఇటువంటి దుర్మార్గులు ఎవరు మన రాష్ట్రంలో కానీ ఉండకూడదు అని సంకల్పం చేసుకున్నాము. కాబట్టి మన సనాతన ధర్మంలో ఉండేట్లా ప్రతి ఒక్క హిందువులు సైత దీన్ని బాగా ఒకటి కావాలి. ఇటువంటి దుష్కృత్యాలు ఇంకా ముందు కాకూడదు అనేటువంటి మన ఒక ఆశ్వాసన. ఓకే గురుగారు, స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగిన మాట వాస్తవమేనా? గతంతో పోలిస్తే గతంలో లడ్డు రుచి ఎలా ఉండేది, వాసన ఎలా ఉండేది, దాని పరిమాణం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? నా అనుభవం చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ వచ్చాము. వచ్చినప్పుడు నాకు ఒక లడ్డు దొరికింది ప్రసాదంగా. దాంట్లో నూనె వాసన, ఆయిల్ వాసన వస్తుంది. నాకు డౌట్ వచ్చింది, ఇదేమో ఇట్లా అయింది. ఇది వాస్తవం, ఎందుకంటే స్వామి పక్కలో ఉన్నాను చెప్తున్నాను. తర్వాత ఇంకో లడ్డు తీసుకున్నాము, దాంట్లో నేతి వాసన వస్తుంది. అంటే నాకు అప్పుడే తెలిసింది. కానీ అది ఏ విషయమైనా కూడాను మనం ప్రసాదంగా స్వీకరించి, ఎందుకంటే మన ప్రసాదాన్ని దూషణ చేయరాదు. ఆ ఒక నిజమైన నమ్మకం మనకు ఉంది కాబట్టి ఇదివరకు ఎంతమంది భక్తాదులు వచ్చారో వాళ్ళు ఎవరు కంప్లైంట్ కూడా చేయలేదు. కానీ ల్యాబ్ టెస్ట్ అయింది, దొరికింది. కానీ నా అనుభవంకి చెప్తున్నాను కదా, లాస్ట్ ఇయర్ ఆయిల్ ఉండేటువంటి ఒక లడ్డు దొరికింది. మళ్ళీ తర్వాత ఆ నెయ్యితో చేసిన లడ్డు దొరికింది. వీళ్ళు ఏం చేశారంటే ఒక బ్యాచ్ అంతాను నెయ్యితో చేశారు, ఇంకో బ్యాచ్ అంతాను ఆయిల్తో చేశారు. రెండు కలిపి చేశారు. కాబట్టి నాకే అనుభవం అయింది కాబట్టి అయింది. కానీ వాళ్ళు చేసిన ఈ యాగం నుంచి, కూష్మాండ హోమం ప్రాయశ్చిత్తం నుంచి, పంచమి నుంచి ఇదివరకు ఎవరెవరు ప్రసాదాన్ని స్వీకరించున్నారో వాళ్ళు ఎక్కడే ఉండి ఈ రోజు రాకపోని ఈ జగత్తే ఈ రోజు పవిత్రమైంది. వాళ్ళు కూడా పవిత్రమైనారు. ఇంకోటి ఏమంటే ఆ భగవంతుని ప్రసాదంగా స్వీకరిస్తే మనకి ఏది కాదు. కానీ వీళ్ళు ఆ దుష్కృత్యాన్ని చేశారు. ఇంక ముందు అట్లా దుష్కృత్యాలు కాకుండా మనం ప్రతి ఒక్కరు జాగ్రత్త కావాలి. అటువంటి రాజుని మనం ఏలుకోవాలి. మనకి భగవంతుడు రైటింగ్ పవర్స్ ఇచ్చారు, ఓటింగ్ పవర్స్ ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏ రాష్ట్రంలో ఏ రాజు ఉంటే సరిపోతుంది, ఆ రాష్ట్ర క్షేమం ఎలా ఉంటుంది, మన సనాతన ధర్మాన్ని కానీ ధర్మానికి తొందర లోటు లేకుండా ఉండేట్ల రాజుని మనము సెలెక్ట్ చేయాలి. కానీ ఎవరు చేస్తే ఇటువంటిది అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి అంటే చర్యలు ఇక్కడ ఎలా ఉన్నాయి అంటే, మనం చూసినట్లు వీళ్ళంతా మోదీ గారు ఎలా మన సనాతన ధర్మాన్ని, రాష్ట్రాన్ని సుదృఢం చేశారో, మన రాష్ట్రంలో ఎట్లా శాంతిని కాపాడుతున్నారో, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారి వాళ్ళ ఒక సమక్షంతో చేస్తున్నారు. మోదీని ఎవరు ఫాలో చేస్తారో, ఒక సామాన్య మనిషి కూడా ఇంట్లో కూడాను తన ఇల్లు కూడా మోదీ రాష్ట్రంలోనే ఉంటుంది. అలాగే మనము వీళ్ళు కూడాను ఈ రాష్ట్రాన్ని బాగానే చూసుకుంటున్నారు. దేవతా కార్యాలంతా బాగా పవిత్రంగా నడుస్తుంది. ముందు ఇట్లా కావాలని మేము 3 రోజుల పాటు మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రోక్షణ కార్యక్రమం కొనసాగబోతుంది. ఈ నేపథ్యంలోనే స్వామివారి గర్భగుడిలో కూడా ప్రోక్షణ కార్యక్రమం జరగబోతుందా అంటే ఏం చెప్తారు? అంటే భగవంతుడు ఎప్పుడు పవిత్రంగా ఉంటాడు. కానీ మనకు మానసిక మనస్సు అనేది ఉంటుంది కదా, ఒకసారి అపవిత్రం అయిపోతే దాన్ని కడుక్కోలేదంటే
మన మనసు ఉండదు. కాబట్టి అటువంటి వేదమే శివుడే వేదము. ఆ వెంకటేశ్వర స్వామి ఒకటే, శివుడు ఒకటే, రాముడు ఒకటే. అటువంటి వేద మంత్రాలతో ఆయన శుద్ధి చేయాలంటే ఏం చేయాలని అతన్ని మంత్రాల నుంచి యజ్ఞాల నుంచి శుద్ధి చేయాలి. అందుకోసరంగానే 3 రోజుల్లో యజ్ఞాలతోనే ఆయన శుద్ధి చేస్తున్నారు. కానీ మన మనసు మన మాటలతో శుద్ధి చేయట్లేదు, ఆ వేద మంత్రాలతోనే శుద్ధి చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ క్షేత్రం, ఈ జగత్తు, ఇడీ రాష్ట్రమే శుద్ధి అవుతుంది. ఓకే ఓకే గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. జై శ్రీరామ్. ఎలా ఉంది లడ్డు? మంచిగుందా? రుచి చూసావా? సోదరు ఎక్కడి నుంచి వచ్చారు? మండపేట నుంచి, ఈస్ట్ గోదావరి మండపేట. ఓకే, ఎన్ని రోజుల క్రితం వచ్చారు? 2 రోజుల నుంచి వచ్చండి. ఓకే, స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. ఓకే, ప్రభుత్వ చర్యలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం అన్ని చాలా బాగున్నాయండి. ప్రభుత్వ పనితీరు బాగుందా? చాలా బాగుందండి. ఓకే, ఏంటి లడ్డు తీసుకున్నారు కదా, లడ్డు కౌంటర్ లో ఎలా ఉంది? రుచి చూసారా? రుచి చూసానండి, ఎంత బాగానే ఉందండి, చాలా బాగుంది. ఓకే, నిజం బాగుంది. గతంలో ఎప్పుడు వచ్చారు మీరు ఇక్కడికి? సంవత్సరం అయింది వచ్చండి. ఓకే, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు మీద ఇప్పుడు మెరుగ్గానే ఉందండి. అప్పుడు ఏంటి, అప్పుడు లడ్డు ఎలా ఉండేది? అప్పుడు టేస్ట్ పర్లేదు బాగా, దాని మీద ఇప్పుడు మెరుగ్గా చాలా బాగుందండి ఇప్పుడు. ఓకే, అంటే మీరు వార్తల్లో చూసుంటారు, తిరుమల శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డు తయారీలో స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల అవశేషాలతో ఉన్నటువంటి నూనెలు, అలాగే జంతువుల కొవ్వు వాడారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏంటి దాంట్లో నిజం ఉందంటే మీరు భావిస్తున్నారా? మరి తెలియదు కానీ, నిజమా అబద్ధమని తెలియదు, మనకు తెలియదు కానండి. వార్తలు పేపర్లో వార్తలు చాలా ఎక్కువ వస్తున్నాయి. చాలా పొగరాదు అంటారు కదా, అంటే అది కరెక్టే అండి, తిప్పులేదే పొగరాదు. కరెక్ట్ అండి అది. ఓకే, అంటే మీకు గతంలో లడ్డుని చూసినప్పుడు, లడ్డు రుచి చూసినప్పుడు కానీ, వాసన చూసినప్పుడు కానీ ఏమనిపించేది, ఇప్పుడు ఏమనిపిస్తుంది? అంటే గతంలో వాసన మీద ఇప్పుడు అంటే నెయ్యి అది ఏదైనా సరే దుర్గ మీద చాలా మెరుగుగా ఉంది, చాలా బాగుంది, చాలా బాగుంది. సోదరు ఎక్కడి నుంచి వస్తున్నారు? చెన్నై నుంచి వస్తున్నా, ప్రస్తుతానికి కొద్దిగా ఉంటున్నాం అన్నమాట. ఓకే, చెన్నై నుంచి వచ్చారా? ఎంతమంది వచ్చారు? 6 వచ్చాం. 4 వచ్చారు. స్వామివారిని దర్శనం చేసుకున్నారా? చేసుకున్నాం. ఓకే, ఎలా జరిగింది దర్శనం? బాగా అయిందండి. ఓకే, స్వామివారిలో ప్రసాదం తీసుకున్నారు కదా, లడ్డు ఎలా ఉంది? చాలా బాగుందండి. చూసారా? చూసామండి. గతంలో ఎప్పుడు వచ్చారు? 6-7 months బ్యాక్ వచ్చామండి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది లడ్డు రుచి? బాగా డ్రాస్టిక్ ఇంప్రూవ్ అయిందండి. బాగా ఇంప్రూవ్ అయిందా? అంటే మీరు ఇప్పుడు చూసుంటారు వార్తల్లో కూడా, స్వామివారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కొవ్వు, అలాగే జంతువులకు సంబంధించినటువంటి అవశేషాలతో ఉన్న నూనెలు కలుపుతున్నారు అనే ఆరోపణలు గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వస్తున్న నేపథ్యంలో ఏంటి దాన్ని నమ్ముతున్నారా మీరు? నమ్మడం అంటే మరి ఇప్పుడు వాళ్ళు సైంటిఫిక్ గా చెప్తే మరి చూడాలి కదండి. అదే ఏమన్నా అంటే లడ్డులో రుచి మారింది అంటే నమ్మినట్లే కదా. లడ్డులో రుచి మారిందంటే ఏమో తెలియట్లేదు కానీ ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే బాగుందండి, బాగా దర్శనం జరిగింది. ఓకే, ఏదైనా మెయిన్ అతని మీద భక్తి ఇంపార్టెంట్. సో ప్రసాదం అన్న తర్వాత సో అతని భక్తితో పూజ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. ఓకే, ఏంటి అంటే స్వామివారిని దర్శనం కోసం కొంతమంది క్యూ లైన్ లో నిలబడి స్వామివారిని దర్శించుకుంటున్న నేపథ్యంలో అక్కడ వాళ్ళందరికీ ఆహారం గాని, పాలు గాని, పిల్లలకి అలాగే నీళ్లు అన్ని అందుతున్నాయా? టీటీడీ వాళ్ళు ఎప్పుడు అదే ఆ విషయంలో మాత్రం ఎప్పుడు దే ఆర్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్ అండి. రైట్ సార్, థ్యాంక్ యూ. సోదరు ఎక్కడి నుంచి వచ్చారు? కేజీఎఫ్ కర్ణాటక నుంచి వచ్చారు. ఓకే, ఏంటి లడ్డు ఎలా ఉంది? సూపర్ గా ఉంది. ఫేక్ న్యూస్ అంతా అదంతా క్లియర్ చేసి ఇప్పుడు బాగుంది, లడ్డు అంతా సూపర్ గా ఉంది. ఓకే, గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి తిరుమలకి? లాస్ట్ 8 months బ్యాక్ వచ్చా. ఓకే, అప్పుడు ఎలా ఉంది లడ్డు, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి పర్వాలేదు, బాగుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వచ్చినప్పటికి సూపర్ గా ఉంది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నారు జనాలు, అప్పటికి ఇప్పటికి పర్వాలేదు. ఓకే, ఇప్పుడైతే మీకు అన్ని వసతులు బాగున్నాయా? బాగున్నాయి. ఓకే, ఫుడ్ అక్కడక్కడ స్నాక్స్, ఇది పాలు, ప్రసాదము అంతా సూపర్ గా ఉంది. ఓకే, అప్పటికి ఇప్పటికి అప్పటి కంపేర్ చేస్తే ఇప్పటికి బెటర్. సోదరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ నుంచి వచ్చారా? లడ్డు తీసుకున్నారు కదా, ఎలా ఉంది టేస్ట్? బాగానే ఉంది, టేస్ట్ చాలా బాగుంది. చాలా బాగుందా? గతంలో వచ్చారా ఇక్కడికి? 1 month కింద వచ్చిన. 1 month కింద. అప్పుడు ఎలా ఉంది? అప్పుడే ఇలాగనే ఉంది, అప్పటికి ఇప్పటి డిఫరెన్స్ అయింది కొంచెం. ఓకే, అంటే గత ఏడాదికి ఇప్పటికి ఏదైనా లడ్డులో మీకు వ్యత్యాసం కనపడుతుందా? ఏం లేదు, ఏం లేదా? సేమ్. ఓకే, అంటే లడ్డూలో వాడేటువంటి నెయ్యి కల్తీ అయింది అంటూ కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అంటే టేస్ట్ లో గానీ, ఆ పరిమాణంలో గానీ, లేకపోతే ఆ స్మెల్ లో గానీ మీకు ఏదైనా డిఫరెన్స్ కనపడలేదా? దాంట్లో అయితే ఏం రాలేదు, ఇంకా దాంట్లో అయితే ఏం రాలేదు. टेस्ट అయితే సేమ్ ఉందా? సేమ్ ఉంది. जी आप कहाँ से आए? महाराष्ट्र से आए. लड्डू कैसा है जी? अच्छे हैं, अच्छे हैं. स्मेल अच्छे. टेस्ट टेस्ट भी अच्छी है. टेस्ट भी अच्छा है.
आप लास्ट टाइम लास्ट में पहली बार आए अभी। हाँ? पहली बार आए, फर्स्ट टाइम है हमारा, फर्स्ट टाइम। फर्स्ट टाइम। अच्छा, ब्रो आप कहाँ से आए? हम एमपी बैतूल। ओके, मध्य प्रदेश से आए। ओके हाँ। लड्डू कैसा है? लड्डू बड़े टेस्ट में अच्छा है, अच्छा है, क्वालिटी अच्छी है, अच्छी क्वालिटी है, इंग्रेडिएंट्स अच्छे हुए, अच्छे क्वालिटी के। ओके, व्हाट अबाउट स्मेल? हाँ ठीक है, स्मेल भी बढ़िया है। ओके, ठीक है, अच्छा स्मेल। आप कितने बार इधर? फर्स्ट टाइम आया हूँ। ఓకే, फर्स्ट टाइम। ఫస్ట్ టైం. हाँ। సోదరు ఎక్కడి నుంచి వస్తున్నారు? చెన్నై నుంచి వస్తాము. చెన్నై నుంచి వస్తున్నారా? అవును సార్. లడ్డు తీసుకున్నారు, ఎలా ఉంది టేస్ట్ చూసారా? బాగుంది సార్ టేస్ట్. ఇప్పుడు రుచి బాగుందా? బాగుంది. గతంలో ఎప్పుడు వచ్చారు? గతంలో ఎప్పుడు వచ్చారు తిరుమలకి? తిరుమలకి నిన్న నైట్ వచ్చినాము. కాదు కాదు, గతంలో ఇది ముందుగా 1 ఇయర్ ముందుగా. 1 ఇయర్ ముందు వచ్చారా? అప్పుడు బాగుందా లడ్డు ఇప్పుడు బాగుందా టేస్ట్? ఇప్పుడే బాగుంది సార్. ఓకే, అంటే లడ్డు తయారీలో ఇప్పుడు స్వచ్ఛమైన నీటికి బదులుగా కొంతమంది జంతువుల కొవ్వు కలుపుతున్నారు అంటూ కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో, అంటే గతంలో అసలు టేస్ట్ బాగుందా లడ్డు, ఇప్పుడు బాగుందా అని అడుగుతాను. బాగుంది సార్, లడ్డు టేస్ట్ బాగుంది. ఓకే, గతంతో పోలిస్తే ఇప్పుడు ఇంకా చాలా బాగుంది. అవును. ఓకే, ఇప్పుడు ఏంటి స్వామివారి దర్శనం మీకు బాగా అయిందా? అయిపోయింది, బాగా అయింది. ఎలా జరుగుతుంది? ఏం ప్రాబ్లం లేదు సార్, బాగా అయింది. ఫ్రీ దర్శనం పోయినామా, బాగా అయింది. ఓకే, ప్రభుత్వ చర్యలు అన్ని బాగున్నాయా? అన్ని బాగుంది సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. వాట్ అబౌట్ లడ్డు టేస్ట్ అండ్ లడ్డు స్మెల్? Laddu smell and laddu taste are good, very good, ఓకే, very nice. వాట్ అబౌట్ క్వాంటిటీ అండ్ క్వాలిటీ? Quantity is very nice. Quality is also good. This year, because of laddu issue, the laddu counters are very free, very easy to buy it. ఓకే, Thank you. థ్యాంక్ యూ. లడ్డు టేస్ట్? It's good, and first time I'm seeing a biggest laddu. ఓకే, First I eat small laddu, now only I'm seeing the biggest laddu. First time. టేస్ట్, హౌ ఇస్ ద టేస్ట్?